వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్. హైదరాబాదులో వర్షం అరగంట సేపు కురిసింది, విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని డిపార్ట్మెంట్లను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో సాధ్యమైనంత వరకు త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారింది. భారీ వర్షం, ఈదురుగాళ్లతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరగంట సేపు వర్షంతో హైదరాబాదు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాళ్లతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.